ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన అంటే? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే 14 నెలల పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. చేస్తానన్న పనులు చేయలేదు. ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిండ్రు. అడగబోతే బూతు పురాణం తప్ప ప్రజలకు చేస్తున్నది ఏం లేదు. సొంత పార్టీల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నది. జిల్లాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రులు ఆల్రెడీ వచ్చేసింది. మీకు కూడా తెలుసు. జిల్లాలలో వెళ్ళి జిల్లాలలో రివ్యూలు చేసేటువంటి పరిస్థితికి భవిష్యత్తులో ఉండయి. జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల గురించి చెప్పితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి కొద్ది రోజులల్లా వీళ్ళు గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతుంది. తిరగబడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా. ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయింది. సగం దాకా వచ్చింది. 50% వీళ్ళు దాటిపోయినరు వ్యతిరేకత. ఏం చేసిండ్రు? ఒక్క పని చేయలే. ఈ 14 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఫలానా ప్రాజెక్టు, ఫలానా పథకం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసింది, లేదంటే పూర్తి స్థాయిలో దీని మీద ఖర్చు పెట్టింది, దీని మీద పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ను వీళ్ళు భుజాన వేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక ప్రాజెక్టు లేదు, ఒక పథకం లేదు.